ఇదేంటన్న ఇక్కడ అది ఆ కమలబాబు నారాయణ గడి ఇల్లు. ఇక్కడే నాకు లోపల పనుంది, మీకు బయట పనుంది. ఇంత గొడవ తిరిగినా నీకు సిగ్గులేదు. ఇంకా తాగుతున్నావా? మానేసి అన్నం తిన్నానా? బాబురావు ఆగు, బాబురావు ఆగు, బాబురావు. పోలీసుల దగ్గర పోజిచ్చావు కదే, కోర్టులో స్టైల్ కొట్టావు కదే, ఇప్పుడు కంగారు పడతావేమిటి? నీ బాబు నాకు తాకట్టు పెట్టకపోయినా నీ శీలాన్ని దోచుకుంటానే. నీ కాళ్ళు పట్టుకుంటా, దాని బతుకు నాశనం చేస్తాను. అమ్మా కమలా, అమ్మా అమ్మా, నా బిడ్డ బతుకు బుక్ అయిపోయిందమ్మా. ఆ రౌడీ బాబురావు గారు నాశనం చేసి వెళ్ళిపోయాడమ్మా. దుర్గా, వాళ్ళందరి దగ్గర స్టేట్మెంట్ తీసుకో. ఏమ్మా, మీరు చూసిన స్టేట్మెంట్ ఇస్తారా? మేమేం చూడలేదమ్మా. ఏంటా పోలీసులు వచ్చారని ఇంట్లోంచి ఇప్పుడే బయటకు వచ్చాం. అదేంటమ్మా, ఇప్పుడు దాకా ఈ దారుణం చూసి సాక్ష్యం అడిగేసరికి అలా వెళ్ళిపోతారే? ఆ పిరికాళ్ళు చెప్పకపోతే ఏంటమ్మా, నేను చెబుతాను. ఈ సాక్ష్యం చెల్లదు నారాయణ. పాత కక్షతో వాళ్ళ మీద చెప్పావంటారు. మరో మార్గమే లేదా బాబు? ఏం చెప్పమంటావయ్యా? మన చట్టాలు ఒప్పుకో. బ్రతుకున్నవాడు చెబితే నమ్మని కోర్టులు చనిపోతూ మరణ వాంగ్మూలం ఇస్తే నమ్ముతాయి. జీవాలకి ఇవ్వని విలువ శవాలకి ఇస్తాయి. అట్టగా బాబు, అయితే సాక్ష్యం నేను తీసుకొస్తానమ్మా. ఇస్తున్నాను, తీసుకోండి బాబు మరణ వాంగ్మూలం. చెప్పు నారాయణ, చెప్పు నారాయణ. ఒక మనిషి అకస్మాత్తుగా చనిపోతూ చెప్పేది మరణవాంగ్మూలం అవుతుంది, కానీ కావాలని ఆత్మహత్య చేసుకుని చెప్పేది మరణవాంగ్మూలం కాదు. మీరేమంటారు ఇన్స్పెక్టర్? ఏం చెప్పమంటారు? నా కూతురు శీలం పోయిందని సాక్ష్యం చెప్పడానికి ఒక తండ్రి తన ప్రాణం పోగొట్టుకుని నిజం చెప్తారు. సాక్ష్యం చెప్తే రౌడీలు పాడ మీదకి ఎక్కిస్తారో అన్న భయంతో ఉన్న ఈ సమాజంలో సాక్ష్యం లేందే తీర్పు చెప్పలేని న్యాయ వ్యవస్థ గురించి ఏం మాట్లాడమంటారు? లాటరీ ముయించినందుకు ఈ పిల్ల బ్రతుకు లాటరీ కొట్టిందని ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్కి, లాయర్లకి, ప్రజలకి, జర్నలిస్ట్ కి అందరికీ తెలుసు. అయినా తలుపు చాటున జరిగిన మానభంగానికి సాక్ష్యం తెమ్మంటే ఏం మాట్లాడమంటారు యువర్ ఆనర్? ఆ అమ్మాయి బాబురావు వల్ల చెడిపోలేదని, వాళ్ళ నాన్న తాగుడుకు బానిసై అప్పుల పాలై కూతుర్ని తారుస్తున్నాడని డిఫెన్స్ వారు నిరూపించారు కదా. నిరూపిస్తారు యువర్ ఆనర్. గాంధీ గారిని గాడ్సే చంపలేదని నిరూపించమంటే నిరూపిస్తారు. సీత అడవికి వెళ్లలేదని నిరూపించమంటే నిరూపిస్తారు. అసలు రాముడు అయోధ్యలో పుట్టలేదని నిరూపించమన్నా నిరూపిస్తారు యువర్ ఆనర్. పార్వతీ సింగ్ గారు, మీరు చెప్పేదేమైనా ఉందా? అర్థం కాలేదా యువర్ ఆనర్? కోర్టు ఇలాగే నడిస్తే న్యాయదేవత కళ్ళు లేనట్టే ముందు ముందు న్యాయవాదులకు నోళ్లుండవని దాని అర్థం. మిస్టర్ పార్వతీశం, ఇది అక్బర్ కోర్టు కాదు, మీరు బిర్బలు కాదు. బిహేవ్ యువర్ సెల్ఫ్. సారీ యువర్ ఆనర్. కమల కుటుంబానికి బాబురావు కుటుంబానికి ఉన్న సంబంధాలు కోర్టు వారిని అయోమయంలో పడేశాయి. అందుచేత నారాయణది ఆత్మహత్యని, కమలను అతనే డబ్బు కోసం బాబురావు దగ్గరకు పంపి అది బయటపడటంతో పరువు కోసం ప్రాణాలు తీసుకున్నాడని నమ్మి బాబురావు నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయటమైనది. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. తండ్రిని పోగొట్టుకుని ఒంటరిగా బ్రతకలేని కమలని స్టేట్ హోమ్ లో చేర్పించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. ఆ రౌడీ బాబురావు గారు ఏ తప్పు చేయలేదని గాంధీ సెంటర్ లో ఆ మస్తాన్ రావు గారు సభ పెడుతున్నాడు సార్. ఆ సభలో తన పవిత్రుడని నిరూపించుకోవడానికి నిప్పుల మీద నడుస్తున్నాడంట సార్. అంత కన్నుల పండుగగా సభ జరుగుతుంటే మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? దండలు రెడీ చేయండి సార్. మీరు పూలు చల్లుతారా సార్? ఇక్కడే స్టోరీ అడిగితే ఎలారా? అక్కడికి వెళ్ళాక కదా తెలిసేది ఏం జల్లుతానో. రెడీ చేయండి. మాస్టరు, నన్ను నాశనం చేసిన వాడికి దండ వేయటానికి వెళుతున్నారా? జంబూ ద్వీపే భరతఖండే ఆంధ్ర రాష్ట్రే తిరుపతి మహాపట్టణ మధ్య 14/1/1993 దివసే గాంధీ సెంటరే నిశిరాత్రే 11 గంటల 11 నిమిషాలకు
రౌడీ బాబురావు చస్తాడు. స్టాప్. వెనక్కొని. కమలా. నమస్కారం మేడం. ఎక్కడికి వెళ్తున్నావు? గాంధీ సెంటర్ కి. ఎందుకు? రౌడీ బాబురావుని ఈ రాత్రికి చంపుతారు, అది చూద్దామని. బాబురావు చంపుతారా? నా మున్సిపాలిటీ ప్రజలారా, ఏ మున్సిపాలిటీ చరిత్రలో జరిగినట్టుగా మన పట్టణంలో ఒక వింత జరగబోతుంది. ఆనాడు సీతాదేవి తన నిప్పు లాంటిదని నిరూపించుకోవడం కోసం అగ్ని ప్రవేశం చేసింది. మరి ఈనాడు మన బాబురావు గారు తన నిప్పు లాంటి వాడిని నిరూపించుకోవడానికి ఈ అగ్ని ప్రవేశం చేస్తున్నాడు. ఇతగాడు ఇప్పుడు నిప్పుల మీద నడవబోతున్నాడు. నేను చాలా డేంజర్ మనిషి అని మీకు అందరికీ తెలుసు. ఇతగాడు నాకన్నా డేంజర్ మనిషి, ప్రాణాలకు తెగించిన మనిషి. డప్పుడు కొట్టండి రా, నిప్పుల మీద నడుస్తాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదే ఆ రౌడీ బాబురావు ఏదో నిప్పుల్లో నడుస్తాడంటేను వింత చూద్దామని వచ్చా. పాప నిప్పుల్లో ఖర్చు అయిపోయాడు. చచ్చిపోయాడా? చంపేసావా? నా ముఖంలో యమధర్మరాజు కనిపిస్తున్నాడా నీకు? చెప్పు, నీకేం చెప్పాడో చెప్పు. అదేనండి మాస్టారు. నువ్వేం టెన్షన్ పడొద్దమ్మా, నీకేం చెప్పానో అది కరెక్ట్ గా చెప్పు. అది కాదండి, రౌడీ బాబురావు ఈ రాత్రి 11:11 చచ్చిపోతాడని మీరు చెప్పారు కదండి. చెప్పాను. చచ్చిపోతాడు అని చెప్పటానికి, చంపేస్తాను అని చెప్పటానికి ఇండియాకి అమెరికాకి ఉన్నంత తేడా ఉంది. ఏరా? చచ్చిపోతాడని నీకెలా తెలుసు? నిప్పుల్లో దూకుతున్నాడు గనక. సరిగ్గా 11:11 పోతాడని నీకెలా తెలుసు? ఆ ముహూర్తానికే నిప్పుల్లో దూకుతున్నాడు గనక. తప్పించుకోవాలని చూస్తున్నావా? ఒక మనిషి నిప్పుల్లో దూకితే చచ్చిపోతాడని తెలిసి రౌడీ వెధవ పోతే పోయాళ్ళని ఊరుకున్నా. మీ డిపార్ట్మెంట్ మీద ముందు యాక్షన్ తీసుకో, ఆ తర్వాత నా సంగతి చూద్దువు గాని. చూడు శివ, ప్రతిరోజు నీ రోజు కాదు. ఏదో ఒక రోజు నీ చేతికి సంఖ్యలు వేసే దురదృష్టాన్ని నాకు కల్పించద్దు.